హీరోతో మాట్లాడిన తర్వాత హీరోయిన్ ఫ్రెండ్, హనీ నువ్వు అతనికి డైవర్స్ ఇస్తున్నట్లు అతనికి తెలిసినట్లు లేదు. ఈవెన్ నీకు అబార్షన్ అయిన విషయం కూడా అతనికి తెలీదు. మీరు పాస్ట్ 10 years గా రిలేషన్షిప్ లో ఉన్నప్పటి నుండి కూడా నాకు మీ ఇద్దరి గురించి బాగా తెలుసు. అతను నిన్ను ఎంత బాగా చూసుకునేవాడో నాకు తెలుసు. నిన్ను నెత్తిన పెట్టుకునేవాడు. అలాంటి వాడికి ఒక తప్పు చేశారని డైవర్స్ ఇచ్చి అంత పెద్ద శిక్ష వేస్తావా? పోనీలే ఈ ఒక్కసారికి ఆ లేడీని గెలవనివ్వు అని అంటుంది. అందుకు హీరోయిన్, నిజమే, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కూడా. కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వల్ల నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, ఎన్ని ఇంజెక్షన్స్ వేసుకున్నాను, ఎంత బాధను అనుభవించానో ఇదంతా అతని కోసం కాదా? ఎప్పుడైతే అతను ఇంకో ఆడదాని దగ్గర పడక సుఖం పొందుకోవడం మొదలుపెట్టాడో అక్కడితో అంతా అయిపోయింది. విలా, నేను అతనికి ఫ్రీ పాస్ ఇవ్వడం లేదు. నేను విడుదల పొందుతున్నాను. ద్రోహం రుచి ఒక్కసారి చూశాను, అది చాలదా? జీవితాంతం ఈ బాధను నేను అనుభవించాలా? నేను హనీని. నన్ను ఒక్కసారి మోసం చేశాడని తెలిసాక నేనిక అతన్ని తిరిగి చూడను, అతన్ని క్షమించను అని చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్, ఇక నిన్ను డైవర్స్ ఇవ్వకు అని నేను చెప్పను, అతనికి డైవర్స్ ఇచ్చేయి అని అంటుంది. అప్పుడు హీరోయిన్, మా డైవర్స్ నోటీస్ ప్రకారం మేము రేపే డైవర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రేపటితో నా 10 ఏళ్ల వివాహ జీవితం ముగిసిపోతుంది అని అంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ హీరో గురించి తన మనసులో, యుచాన్, మీరు రేపు సివిల్ అఫైర్స్ బ్యూరో నుండి కాల్ అందుకున్నప్పుడు మీరు ఎంచుకున్న దారికి తగ్గ శిక్ష మీరు అనుభవిస్తున్నారని రియలైజ్ అవుతారని నా గట్టి నమ్మకం అని అనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో శాంక్షుయి, హనీ, నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇప్పుడు నా సొంతం, ఇంక్లూడింగ్ నీ హస్బెండ్. ఆహా, నీకోసం ఇన్ని జ్యువెలరీ సెట్స్ కొనిపెట్టాడా? అయినా అతని ప్రేమకు నువ్వు ఎలా అర్హురాలు అవుతావు? అతన్ని నిజంగా ప్రేమించేది నేను, కాబట్టి ఇవన్నీ నా సొంతమే అని అంటూ ఆ నెక్లెస్ సెట్ని వేసుకోపోతుండగా అది చూసిన హీరో అక్కడున్నది హీరోయిన్ అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి, హనీ వచ్చేసావా అనుకుంటూ హగ్ చేసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి తిరిగి చూసి, యుచాన్, ఇంట్లో మీ పేరెంట్స్ లేరు, మన ఇద్దరమే ఒంటరిగా ఉన్నాం, నువ్వు ఊ అంటే అని అంటుండగా హీరోకి సివిల్ అఫైర్స్ బ్యూరో నుండి కాల్ వస్తుంది. మీ వైఫ్ టుడే మీ డైవర్స్ కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకో ½ an hourలో ఆఫీస్ని క్లోజ్ చేసేస్తాం. ఈలోపు మీరు రాగలరా అని హీరోని అడుగుతారు. అందుకు హీరో, డైవర్సా అని షాక్ అవుతారు. దాంతో అమ్మాయి కూడా డైవర్సా, ఓ గ్రేట్ న్యూస్ అని అనుకుంటూ ఉంటుంది. ఆ టైంలో హీరో వాళ్లతో, ఏంటి స్కామ్ కాల్స్లో ఇంత కామెడీ చేస్తారా? మా ఇద్దరి రిలేషన్షిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అని అంటూ ఉండగా అక్కడున్న ఒక లాయర్, మీరు తప్పుగా అనుకుంటున్నారు, మీరు మా ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకోండి, ఇది సివిల్ అఫైర్స్ బ్యూరో నెంబరే, కావాలంటే మీ వైఫ్తో మాట్లాడండి అని అంటారు. దాంతో హీరోయిన్ ఫ్రెండ్, ఇతను పెళ్ళయ్యి భార్యను పెట్టుకుని ఇంకో దానికి కడుపు చేస్తాడు, భార్యకు మాత్రం డైవర్స్ ఇవ్వడా? స్కామ్ కాల్ అంటున్నాడా? ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫ్రాడ్ నెంబర్ 1 అంటే ఈ మొగుడే అయి ఉంటాడు అని అంటూ ఉంటుంది.